రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభలో ప్రతిపక్ష నేత ఏసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాయకుడుగా రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని ప్రశాంత్ కిషోర్ కొనియాడుతున్నారు. కాంగ్రెస్ బలం పెరగటం వెనుక రాహుల్ గాంధీ చేసిన కృషి కనిపిస్తుందంటూ ఆయన కితాబునిచ్చి వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ కఠోరంగా శ్రమించారంటూ ఆయన గుర్తు చేశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో ప్రతిపక్ష నేత ఏసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాయకుడుగా రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని ప్రశాంత్ కిషోర్ కొనియాడుతున్నారు. కాంగ్రెస్ బలం పెరగడం వెనుక రాహుల్ గాంధీ చేస్తున్న కృషి కనిపిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ కఠోరంగా శ్రమించారంటూ ఆయన వ్యాఖ్యానించి గుర్తు చేశారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. గతంలో బీజేపీకి సపోర్ట్ చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీని ప్రశంసించడంపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. राहुल गांधी का जो रिबॉर्न हुआ एज अ एलओपी कैसे देखते हैं आप? नेशनल पॉलिटिक्स में कुछ इम्पैक्ट उसका? नहीं, निश्चित तौर पर कांग्रेस की जो दशा या दुर्दशा थी उसमें थोड़ा सुधार हुआ है. अगर आपके 50-55 एमपी थे वो बढ़कर 100 हो गए तो निश्चित तौर पर आपकी ताकत बढ़ी है. और जो पिछले 1.5-2 साल से राहुल गांधी ने अपने तरीके से जो प्रयास किया है उसका भी उनको फायदा मिला है. और इसका फायदा ये है कि राहुल गांधी का जो रिबॉर्न हुआ एज अ एलओपी कैसे देखते हैं आप? नेशनल पॉलिटिक्स में कुछ इम्पैक्ट उसका? नहीं, निश्चित तौर पर कांग्रेस की जो दशा या दुर्दशा थी उसमें थोड़ा सुधार हुआ है. अगर आपके 50-55 एमपी थे वो बढ़कर 100 हो गए.